అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు అవర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ 66. నువ్వేం టెన్షన్ పడకు, ఏడవకు. నేను మీ అన్నయ్యతో మాట్లాడతాను కానీ అని ఆద్య తల నిమిరి అక్క నుండి శ్రీకి మళ్ళీ కాఫీ కలుపుకొని వెళ్ళింది శ్రీజ. ఏమైంది మందారం? కాఫీ తీసుకురావడానికి ఇంత టైం పట్టింది? శ్రీ మాటలకి ఏం మాట్లాడాలో తెలియక నీలచూపులు చూస్తుంది శ్రీజ. ఏంటి పాపా, ఫ్లోర్ మీద ఎవరైనా డ్యాన్స్ వేస్తున్నారా? ఫ్లోర్ కేసి చూస్తున్నావు? అతని మాటలకి తల పైకెత్తి కాఫీ తీసుకో శ్రీ అనింది. ఏమైందే, డల్గా ఉన్నావు అంటూ ఆమె చేయి పట్టి బెడ్ మీద కూర్చోబెట్టి చేతిలో ఉన్న కాఫీ తీసుకొని సిప్ చేస్తూ అంటాడు. అది నీతో ఒక విషయం మాట్లాడాలి శ్రీ. ఏంటి? ఏ విషయం? చెప్పిన తర్వాత ఆవేశపడకూడదు. చెప్పు. ఆవేశపడాలో పడకూడదో తర్వాత చెబుతాను. నాకు భయమేస్తుంది బాబా నీతో చెప్పాలంటే. చెబితే చెప్పు, లేకపోతే దొబ్బై, విసిగించుకో అంటున్న శ్రీని గుర్రగా చూసి దొబ్బై అన్నాడని అక్క నుండి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి వెనక్కి లాగి అతడి ఒడిలో కూర్చోబెట్టుకుంటూ అతని చేతిలో ఉన్న కాఫీని ఆమె నోటి దగ్గర పెట్టాడు. గుడ్లు ఉరిమి చూసింది అతడిని. తాగు బేబీ అంటూ ప్రేమగా చెబుతుంటే ఆమె ఉన్న టెన్షన్లో ఇప్పుడు అతని చేసేవి చూస్తుంటే తల కొట్టుకోవాలి అనిపించింది శ్రీజకి. కాఫీ సిప్ చేస్తుంటే, ఏమైంది బంగారం? ఫేస్ ఏంటి అలా పెట్టావు? వాష్రూమ్ వెళ్తావా అన్నాడు నవ్వుతూ. ఒరేయ్ అంటూ పక్కన ఉన్న పిల్లో తీసి శ్రీ మీదకి విసిరింది శ్రీజ. శ్రీ ఇంకో పిల్లో తీసుకొని శ్రీజ మీదకి విసిరాడు. ఇక ఇద్దరు పిల్లోస్తో కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఆ రూమ్ మొత్తం కాటన్తో చెత్త చెత్తగా మారిపోయింది. ఇక అతడితో ఫైట్ చేసి చేసి అలసిపోయి బెడ్ మీద కూర్చొని ఆయాసపడుతుంటే శ్రీ ఆమె దగ్గరికి వచ్చి శ్రీజని కన్నార్పకుండా అలాగే చూస్తూ, కోపం లోపలే ముద్దుగా ఉంటావే అంటూ ఆమె పెదవులని వేలితో మీటుతూ అంటాడు. అసలేం మాట్లాడడానికి వచ్చానో మాట్లాడనివ్వవా అంటున్న పాప మాటలు ఎక్కట్లేదు అతడికి. కైపుగా చూస్తున్నాడు పెదవుల వైపు. ఏం చేస్తున్నావు అంటూ అరుస్తున్న శ్రీజ మాటలు బయటకు రాలేదు. అతడి పెదవులతో మోసేశాడు శ్రీ. ఇక ఆమె పెదవుల్ని వెనక్కి లాక్కోవాలని చూస్తుంటే అతడి బలం ముందు ఆమె బలం సరిపోలేదు. ఇక విసుగొచ్చి సైలెంట్ అయిపోయింది శ్రీజ. కానీ కోపం వచ్చేస్తుంది అతని మీద. నేనెందుకు వచ్చానో చెప్పనీయకుండా అతడి పని చేసుకుంటూ పోతుంటే ఇక పాప లాలాజలాన్ని మొత్తం లాగేసుకొని ఆమెకు ఊపిరి భారమవుతుందని వదిలాడు. అలా వదిలాడో లేదో అతడి గుండెలపై కొడుతూ ఉంది శ్రీజ. ఏమైందే అలా కొడుతున్నావు? అసలేం చేస్తున్నావు శ్రీ? ఏం చేస్తున్నానో నీకు తెలీదా బంగారం అని కన్ను కొట్టాడు. హే ఆపు, నీకో విషయం చెబుదామని నేను వస్తే హా, నువ్వొస్తే ముద్దు పెట్టాను, అంతే కదా. కాఫీని డైరెక్ట్గా తాగడం కంటే ఇలా తాగితే భలే టేస్టీగా ఉందే అంటున్న శ్రీని అలాగే చూసి, అసలు ఈరోజు నీకేమైంది? ఎందుకంత హ్యాపీగా ఉన్నావు? ఏమో, నాకు తెలీదు. చాలా హ్యాపీగా అనిపిస్తోంది. అందుకే నిన్ను వదలాలనిపించట్లేదు క్షణం కూడా. అయ్యా మహాశయ, తమరు ఎందుకు హ్యాపీగా ఉన్నారో నాకు తెలీదు కానీ ఇప్పుడైనా కాస్త నిదానంగా వినండి. ఇప్పటి వరకున్న హ్యాపీనెస్ ఎగిరిపోయి యాంగ్రీనెస్ వచ్చి చేరుతుంది అంటున్న శ్రీజ మాటలకి సీరియస్ మ్యాటర్ ఏమో అని కూర్చున్నాడు. చెప్పు అన్నట్లు. నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా విను. ఆవేశపడకు ప్లీజ్ అని ముందుగానే లాక్ చేసింది శ్రీజ. ఏంటో చెప్పవే నాంచకుండా. ఆద్య కాలేజ్లో ఆర్యన్ అనే అబ్బాయి తనని హార్ట్ఫుల్గా లవ్ చేస్తున్నాడంట అని చెప్పగానే శ్రీ పిడికిలి బిగుసుకుంది. ఇదిగో ఇలా ఆవేశపడతావని నిన్ను లాక్ చేశాను. నేను చెప్పేది ఇలా సీరియస్గా కాకుండా కూల్గా విను. ఆద్య ఇంకా అతడికి ఓకే చెప్పలేదు. అతను హార్ట్ఫుల్గా లవ్ చేస్తున్నాడని తనకెలా తెలుసు అన్నాడు కళ్ళు చిన్నవి చేసి. ఒక అబ్బాయి గురించి తెలుసుకోవడానికి ఎక్కువ రోజులు పట్టదు కదా శ్రీ. రెగ్యులర్గా అతన్ని చూస్తూనే ఉందిగా, ఎలాంటి వాడో తెలీదా ఆ మాత్రం? మరి అక్క విషయంలో తనెందుకు తప్పు చేసింది? అతడి క్యారెక్టర్ మంచిది కాదని నాకు ఎప్పుడో తెలుసు. మరి అక్క మాత్రం మంచివాడే అనే కదా పెళ్లి చేసుకుంది. అన్నట్లు ఒక మనిషి గురించి కొద్ది రోజుల్లోనే తెలియాలి కదా. అక్కకెందుకు తెలియలేదు? తనెందుకు గుడ్డిగా నమ్ముతుంది అంటున్న శ్రీ మాటలకి ఏం మాట్లాడాలో తెలియక, సరే అతను మంచివాడు కాదు, నువ్వు తెలుసుకుందువు కానీ ఆ అబ్బాయి రేపు యుఎస్ వెళ్ళిపోతున్నాడంట.
రేపటిలోగా ఓకే చెప్పకపోతే ఎప్పటికీ కనబడను అని చెప్పాడంట. అంటే బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడా? అది బ్లాక్‌మెయిల్ కాదు శ్రీ. అతనికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళింట్లో యూఎస్ వెళ్ళమని ప్రెషర్ చేస్తున్నారేమో! ఆద్యకి ఇష్టం ఉందో లేదో తెలియక ఇక్కడే ఉండి తన వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడేమో! అతడి ప్రేమ మీద అతనికి నమ్మకం లేకపోతే ఎలా? నిజమైన ప్రేమ ఎప్పటికీ గెలుస్తుంది. అందరూ మనలా ఉండలేరు కదా శ్రీ! ఉండాలి. అలా ఉంటేనే దాన్ని లవ్ అంటారు. ప్రేమకి కష్టాలు, కన్నీళ్ళు, ఎడబాటు, అవమానాలు ఇంకా ఎన్నో అన్నీ ఉంటాయి. ప్రేమ చాలా పరీక్ష పెడుతోంది. అన్నిట్లో నెగ్గాలి. అప్పుడే తన ప్రేమ గెలిచినట్లు. అందులో వీళ్ళిద్దరూ ఒక్క స్టెప్ కూడా వేయలేదు. అప్పుడే శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను అంటే అది లవ్ ఎలా అవుతుంది? సరే అతడిని పక్కన పెట్టు. నీ చెల్లిని బాధ పెడతావా? నేను ఎవరిని బాధ పెడతాను అని చెప్పట్లేదు కదా! ప్రేమ అంటే ఇలా ఉంటుంది అని చెబుతున్నా. ఆద్య కూడా అతడిని లవ్ చేస్తుంది. రూమ్‌లో కూర్చొని ఏడుస్తోంది. నువ్వు అతనికి ఓకే చేస్తేనే ఆ అబ్బాయికి ఓకే చెబుతాను అంటుంది. అతను ఎవరో తెలీదు. ముక్కు మొహం తెలియని అబ్బాయికి ఓకే ఎలా చెప్పను? అతనితో మాట్లాడాలి. కొన్ని రోజులు ట్రావెల్ చేయాలి. అప్పుడు ఎలాంటి వాడో తెలుసుకొని ఓకే చేస్తాను. సడన్‌గా ఓకే చెప్పమని చెబితే నేనేమైనా చిన్న పిల్లాడినా? తనేమైనా ఎవరో తెలియని అమ్మాయా? నాకేంటి అని ఊరుకోడానికి? నేను గుడ్డిగా ఓకే అని మాత్రం చెప్పను. వాళ్ళని స్టడీ చేసిన తర్వాతే చెబుతాను. మరి అప్పటి వరకు అతడు వెళ్ళిపోతే? నిజాయితీగా ప్రేమించినవాడు ఎప్పటికీ దూరమవ్వడు అని చెప్పి విసురుగా వెళ్తుంటే అతన్ని చెయ్యి పట్టి ఆపింది శ్రీజ. ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో. అక్కడ ఆద్య ఏడుస్తోంది. వెళ్ళి ఓదార్చనా? అదేంటి అలా అంటావు? తను ఏడుస్తుంటే నీకు ఏం అనిపించట్లేదా? అనిపిస్తోంది. నా అక్క, నా చెల్లి నా మాట వినకుండా వాళ్ళ ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటున్నారని అనిపిస్తోంది. ఇప్పుడు తనేం నిర్ణయం తీసుకుంది? నిన్ను అడిగిన తర్వాతే కదా అతనికి ఓకే చెబుతానని చెప్పింది. తను కూడా లవ్ చేసింది కదా! నిర్ణయం తీసుకున్నట్లు కదా! తన ఏజ్ అలాంటిది. ఒక అబ్బాయి వద్దు అంటున్నా వెంట పడుతుంటే ఆమెకు తెలియకుండానే మనసు మనసు అటువైపు మల్లుతుంది కదా! ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నువ్వు కూడా లవ్ చేసిన వాడివే కదా! ప్రేమ గురించి ఆ మాత్రం తెలీదా? అంటున్న శ్రీజని షార్పుగా చూసి ప్రేమ గురించి తెలుసు కాబట్టే జాగ్రత్త పడమంటున్నాను. ఇప్పటికిప్పుడు నిర్ణయం చెప్పి తనని ఓకే చెయ్యి అని చెప్పమంటావా? ఓకే చెప్పిన తర్వాత పెళ్లి చేసుకొని తనని మోసం చేసి వెళ్ళిపోతే అప్పుడేం చేయమంటావు? మరి ఇప్పుడు ఏం చేద్దాం శ్రీ? నువ్వేం టెన్షన్ పడకు. నేను చూసుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీ. ఎందుకిలా మాట్లాడుతున్నాడు? అవునులే, ఏ అన్నయ్యకైనా చెల్లెళ్ళు మోసపోతే తట్టుకోలేడు. సరే ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు ఆద్యకి నేనేం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండిపోయింది శ్రీజ. సర్లే, మ్యాటర్ ఇదే అని చెప్పాను కదా, తనే చూసుకుంటాడు అనుకుంటూ ఆద్య రూమ్కెళ్ళింది. రూమ్లో శ్రీ ఆద్యతో మాట్లాడడం చూసి షాక్ అయింది. ఇక లోపలికి వెళ్ళేదల్లా డోర్ దగ్గర నిలబడి వింటూ ఉంది. ఆ అబ్బాయి ఎవరు? అడిగాడు సూటిగా. ఆర్యన్ అన్నయ్య అని చెప్పింది భయపడుతూ. ఎన్ని రోజులుగా తెలుసు? కాలేజీలో చేరినప్పటి నుండి నా వెంట పడుతున్నాడు. అతనికి నేను ఓకే చెప్పలేదు అన్నయ్య. నీకు చెప్పిన తర్వాత నీకు నచ్చితే ఓకే చెప్పాలి అని చెప్పలేదు. అతను రేపు యుఎస్ వెళ్ళిపోతున్నాడంట. ఎందుకు? అతని ప్రేమ మీద నమ్మకం లేదా? ఏమో అన్నయ్య, నాకు తెలీదు. నువ్వు అతన్ని లవ్ చేస్తున్నావా అని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది ఆద్య. ఓకే, నీ మౌనమే చెబుతుంది నువ్వు అతన్ని లవ్ చేస్తున్నావని. సరే, నేను చేసుకుంటాను. నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా రిలాక్స్ అవ్వు అంటున్న శ్రీ మాటలకి ఎమోషనల్ అయ్యి అతడిని గట్టిగా హత్తుకుంటుంది ఆద్య. ఆమె తల నిమురుతో ఏడవకురా, చూసుకుంటానని చెప్పానుగా. ఈ అన్నయ్య మీద నమ్మకం లేదా? అది కాదన్నయ్య, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అది ఎంత కష్టమైనా నీ చెల్లి కోసం తెచ్చిస్తావని నాకు తెలుసు, కానీ ఈ ప్రాసెస్లో నిన్ను బాధ పెట్టానేమో అని భయం వేసి అంటుంది ఆద్య. అన్నయ్య మీద పిచ్చి ప్రేమతో నేనేం బాధపడలేదు, కానీ నువ్వు ఏడ్చి ఇంకా నన్ను బాధ పెట్టకు, ఓకేనా? డోంట్ వరీ అని చెప్పి ఆమె నుదుటిన ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీ. ఇదంతా చూస్తున్న శ్రీజ కళ్ళు చెమ్మచేరాయి. తండ్రి లేకపోయినా అన్నయ్య ఓ తండ్రిలాగా చెల్లిని ప్రొటెక్ట్ చేస్తూ తన చెల్లికి
నేనున్నాను అన్న భరోసాని ఇస్తున్న శ్రీని చూస్తుంటే ముచ్చటేసింది. డీప్ థింకింగ్లో ఉన్న పాపని చూసి ఆమె ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆమెనే చూస్తూ ఆమె ఫేస్ ముందు చిటికేశాడు. తేరుకొని అతన్ని చూసింది. ఏంటి పాప, బాగా తింకుతున్నావు? థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతని బుగ్గల నిండా ముద్దులు పెట్టింది. ఏంటి బేబీ, నాకు ఈ బంపర్ ఆఫర్ ఇలా పబ్లిక్లో ఇస్తే ఎలానే? రూమ్కి వెళ్దాం పదా. ఇష్టం వచ్చినన్ని ముద్దులు, ఇష్టం వచ్చినన్ని హగ్గులు, ఇంకా కావాలంటే అని ఏదో అంటున్న శ్రీ నోటి మీద వేలు పెట్టి, సిగ్గులేదు నీకు? పబ్లిక్లో ఈ మాటలేంటి? నువ్వు ముద్దులు పెడితే తప్పులేదు, కానీ నేను మాట్లాడితే తప్పొచ్చిందా అన్నాడు ఆమెని దగ్గరికి లాక్కుంటూ. వదులు శ్రీ. సరే, మన రూమ్కి వెళ్దాం పదా అంటూ ఆమెని తీసుకుని రూమ్కి వెళ్ళాడు శ్రీ. డోర్ క్లోజ్ చేస్తూ అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆమెను ఇంకాస్త గట్టిగా అదుముకుంటూ, ఏంటి, ఏమైంది నీకు? నిజంగా నువ్వు చాలా గ్రేట్. ఎందుకో కోపంతో అరుస్తావేమో అని భయపడ్డాను. ఆలోచించినందుకు హ్యాపీగా ఉంది శ్రీ. నువ్వే చెప్పావుగా నాకు కూడా ప్రేమ విలువ తెలుసు అని. తెలిసిన వాడిని అలా ఎలా అరుస్తాను? మనిషిని చూడకుండా మాట్లాడకుండా అంచనా వేయడం తప్పు కదా. అతన్ని చూడాలి, మాట్లాడాలి. అతను ఎలాంటి వాడో తెలుసుకోవాలి. మంచివాడైతే తనకు ఇవ్వడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మరి చెడ్డవాడైతే ఖచ్చితంగా నా నుండి కోటింగ్ తప్పదు. ఇటు ఆద్య పరిస్థితి, నా చెల్లి హౌలేగాలని లవ్ చేయదని నా నమ్మకం. అక్క నాకంటే పెద్దది కాబట్టి తనని రూల్ చేయలేకపోయాను. ఆద్య అలా కాదు, నాతోనే పెరిగింది, నా బౌండరీలోనే ఉండింది. సో అందుకే తెలుసు ఈ సొసైటీలో మంచి వాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో. తనకి కనిపెట్టే అంత మెచ్యూరిటీ కూడా ఉంది. నాకు కూడా తెలుసు అతను మంచి అబ్బాయే అని. కానీ నా వంతు ప్రయత్నంగా అతన్ని ఎగ్జామిన్ చేయాలి అంటున్న శ్రీ మాటలకి ముచ్చటగా అనిపిస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయింది శ్రీజ. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.